ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ వారం జరిగిన సంఘటనలు పరిశీలిస్తే సాగునీరు కోసం ఒక మాజీ ఎమ్మెల్యే పాదయాత్ర చేపట్టగా మరో ఎమ్మెల్యే తాగునీరు కోసం పోరుబాటు పడతామని హెచ్చరించారు. ఇక మరో నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మధ్య మాటల యుద్ధం కాస్త ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసింది. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చందర్ గోదావరి గోస పేరిట పాదయాత్ర చేపట్టగా కరీంనగర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నేత గంగుల కమలాకర్ మాట్లాడుతూ తన నియోజకవర్గానికి సాగునీరు అందించకపోతే గేట్లు బద్దలు కొడతామని హెచ్చరించారు. ఇక మానకొండూరు నియోజకవర్గంలో కవ్వంపల్లి సత్యనారాయణ రసమయి బాలకిషన్ మధ్య విమర్శలు నెలకొన్నాయి. ఈ అంశాలకు సంబంధించి మరిన్ని వివరాలు మా కరీంనగర్ జిల్లా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఈ వారం జరిగిన వార్తలను ఒకసారి పరిశీలిస్తే 3 ముఖ్యమైన సంఘటనలు జరిగాయి. రామగుండం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నేత కోరుగంటి చందర్ గోదావరి గోస యాత్ర పేరిట ఆయన పాదయాత్ర చేపట్టారు. ఈ నెల 17వ తేదీన గోదావరి నుంచి ప్రారంభమైనటువంటి పాదయాత్ర పెద్దపల్లి, కరీంనగర్, సిద్దిపేట జిల్లా ఎర్రవరవెల కూడా కొనసాగింది. మొత్తంగా గోదావరి గోస యాత్ర పేరిట ఆయన యాత్ర చేపట్టడానికి ముఖ్య కారణం గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలోని సాగునీరు, తాగునీరు ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున నీరు అందింది. అదేవిధంగా పెద్ద ఎత్తున పంటలు పండాయి. అదేవిధంగా ఎక్కడ కూడా రైతులకు కానీ లేకపోతే ప్రజలకు కానీ సాగునీరు, తాగునీరుకు ఇబ్బందులు లేవు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటు రైతులకు కానీ ప్రజలకు కానీ నీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక గేటు మరమ్మతుకు వచ్చిన సందర్భంగా దాన్ని కారణంగా చూపుతూ కూడా మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టుని అక్కడ మూసివేయడం, మరమ్మతుల పేరిట అదేవిధంగా విచారణ పేరిట కాలయాపన చేస్తున్నారు. దాంతో గత వర్షాకాలంతో పాటు ఇప్పుడు మళ్ళీ ఎండాకాలం గడిచిపోయినప్పటికీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా దిగువ ప్రాంతాలకు నీటిని వదలడం లేదు. దాంతో ఉత్తర తెలంగాణ ప్రాంతం కూడా ఎడారిగా మారిపోతుంది. కేవలం కేసీఆర్ పైన అక్కసుతోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ విధంగా ప్రవర్తిస్తుందని చెప్పేసి కూడా ఆయన ఆరోపిస్తూ ఈ పాదయాత్ర చేపట్టడం జరిగింది. మొత్తంగా తన గోదావరి గోస యాత్ర పేరిటనైనా ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనువిప్పు కలగాలి. అదేవిధంగా రైతులకు అదేవిధంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగునీరు, తాగునీరు అందించాలని చెప్పేసి కూడా ఆయన కోరుతూ కూడా ఈ యొక్క పాదయాత్రను చేపట్టడం జరిగింది. మొత్తంగా మరొక అంశాన్ని పరిశీలిస్తే కనుక మేజర్గా మానకొండూరు నియోజకవర్గంలో ఒక ప్రస్తుత ఎమ్మెల్యే అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే మధ్య రాజకీయ విమర్శలే కాదు వ్యక్తిగత విమర్శలు కూడా చోటు చేసుకుంటున్నాయి. అవి కాస్త కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీస్తున్నాయి. ఒక్కసారి కనుక ఈ అంశాన్ని పరిశీలిస్తే ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అదేవిధంగా కాంగ్రెస్ నేత అయినటువంటి కవ్వంపల్లి సత్యనారాయణ సీఎంఆర్ఎఫ్ సంబంధించినటువంటి అంశాల్లో అదేవిధంగా కొంతమంది కార్యకర్తలు తప్పుడు పత్రాలు సమర్పించి ఆ సీఎంఆర్ఎఫ్ నిధులు మంజూరు చేశారు. దీనికి కవ్వంపల్లి సత్యనారాయణ కారణం అంటూ కూడా ఏదైతే మాజీ ఎమ్మెల్యే అదేవిధంగా మానకొండకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత అయినటువంటి రసమయి బాలకిషన్ మానకొండూరులో ప్రెస్ మీట్లో ఆరోపించడం జరిగింది. దీనికి తీవ్రంగా స్పందిస్తూ ఇటు కాంగ్రెస్ నేతలు అదేవిధంగా కార్యకర్తలు కూడా తీవ్రంగా రసమయి బాలకిషన్ అంశాన్ని తప్పుపట్టారు. అదేవిధంగా కరీంనగర్లో దళిత సంఘాల నేతలు కూడా ప్రెస్ మీట్ పెట్టి రసమయిని హెచ్చరించడం జరిగింది. మరోసారి కనుక కవ్వంపల్లి సత్యనారాయణపై విమర్శలు కనుక చేస్తే కనుక ఊరుకునలేదంటూ కూడా వారు హెచ్చరించడం జరిగింది. ఆ తర్వాత రోజు ఏదైతే రసమయి బాలకిషన్ కవ్వంపల్లి సత్యనారాయణపై ఆరోపణలు చేశారో వాటిని నిరూపించాలి. అందుకు బెజ్జంకి క్రాస్ రోడ్ అవుతున్నటువంటి అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ నేతలు సవాల్ విసరడం జరిగింది. కవ్వంపల్లి సత్యనారాయణకు సంబంధించినటువంటి కార్యకర్తలు రసమయి బాలకిషన్కు సవాల్ విసరడం జరిగింది. అయితే కొంతమంది నేతలు అదేవిధంగా కార్యకర్తలు బెజ్జంకి మండలం అదే గుండారంలో ఉన్నటువంటి రసమయి బాలకిషన్ ఫామ్ హౌస్కు వెళ్తున్నటువంటి క్రమంలో పోలీసులు అక్కడికి చేరుకొని వారిని అడ్డుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. వెంటనే అక్కడ వారందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. ఆ తర్వాత రోజు కూడా ఈ ఆందోళనలు కొనసాగాయి. అలుగునూరు చౌరస్తాలో కొంతమంది యూత్ కాంగ్రెస్ నేతలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడం జరిగింది. మొత్తంగా పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను శాంతింపజేసి కూడా వారిని అక్కడి నుంచి పంపించడం జరిగింది. ఇక మరో అంశాన్ని కనుక పరిశీలిస్తే కరీంనగర్ నియోజకవర్గం సంబంధించినటువంటి ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత అదేవిధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కరీంనగర్లో మాట్లాడుతూ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కరీంనగర్ నియోజకవర్గానికి సాగునీరు, తాగునీరు అందించడంలో విఫలమవుతుంది. అదేవిధంగా తీవ్ర అన్యాయం చేస్తుంది. దానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వమే కారణమంటూ కూడా ఆరోపణలు చేశారు. మరోవైపు ఒకవేళ గనక
ఈ నీటిని కనుక విడుదల చేయకపోతే గేట్లు బద్దలు కొడతామంటూ కూడా ఆయన తీవ్రంగా హెచ్చరించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా కరీంనగర్కు అదేవిధంగా ఉత్తర తెలంగాణలో ప్రధానమైనటువంటి ప్రాజెక్ట్ అయినటువంటి లోయర్ మానేరు ప్రాజెక్టులో ప్రస్తుతం 8 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. మరో 15 రోజుల్లో కనుక 6 టీఎంసీలకు చేరుకుంటుంది. ఆ తర్వాత కరీంనగర్ నగరానికి కూడా తీవ్ర తాగునీటికి కూడా సంక్షోభ పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల ఆపు చేస్తూ అదేవిధంగా కరీంనగర్ నియోజకవర్గం నుంచి వచ్చేటువంటి పైనుంచి వచ్చినటువంటి నీటి ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి కావచ్చు కానీ లేక ఎగువ ఉన్నటువంటి కాలువల నుంచి కానీ కరీంనగర్ నియోజకవర్గాన్ని నీటి విడుదల చేయాలని చెప్పేసి కూడా ఆయన కోరడం జరిగింది. దాంతోపాటుగా కొన్ని కాలువల వద్ద కావాలనే అటు పెద్దపల్లి అదేవిధంగా ధర్మపురి మండలాలకు నీటిని సరఫరా చేస్తూ కూడా కరీంనగర్ నియోజకవర్గం వచ్చేటువంటి సాగునీరు వచ్చేటువంటి కొన్ని కాలువల వద్ద అక్కడ గేట్లు అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి మూసివేస్తున్నారు. ఇది మంచి పరిస్థితి కాదు. ఒకవేళ కనుక అలాంటి పరిస్థితి కొనసాగితే కనుక తామే వెళ్ళి ఆ గేట్లను బద్దలు కొడతామని చెప్పేసి కూడా ఆయన హెచ్చరించడం జరిగింది. ఇది మొత్తానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ వారం చోటు చేసుకున్నటువంటి ఘటనలు. కెమెరామెన్ వినయ్తో రామకృష్ణ, మహా న్యూస్, కరీంనగర్.